ఈరోజు మన రెసిపీ వీడియో ఏంటా అనుకుంటున్నారండి. మనం బయటికి వెళ్ళినప్పుడు టిఫిన్ చేసినప్పుడు ఆ చట్నీ అనేది అందరికీ బాగా నచ్చుతుంది. కానీ మన ఇంట్లో చేసుకున్న చట్నీ అనేది మనకు నచ్చదు. ఈరోజైతే నేను మా ఇంటి దగ్గర హోటల్లో చేసే పల్లీ చట్నీ రెసిపీ మీకోసం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు దాకా పల్లీలను తీసుకోండి. ఏ కప్పుతో అయినా తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సరిగ్గా వేగకపోతే చట్నీ అనేది అంతగా బాగోదు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతా పల్లీలు అనేవి ఇలా బాగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి. పల్లీలను వేయించుకునేటప్పుడు మరీ ఎక్కువ మంట మీద పెట్టి వేయించకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. పల్లీలు అనేవి చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఈ పల్లీలని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. మీరు మీ స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చిని తీసుకోండి. కొద్దిగా కరివేపాకును వేసి కాస్త వేగనివ్వండి. 2 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి స్టాప్ చేసేసుకోండి. వేరే గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. 1/2 ఇంచు అల్లం ముక్కను వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలను వేసుకుందాం. ఇక్కడ నేను ఈ పల్లీల మీద ఉన్న పొట్టును తీయలేదు. మీరు వద్దు అనుకుంటే పొట్టును తీసి వేసుకోండి. ఈ పల్లీలను వేసేసాక రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని వేసుకోండి. తగినన్ని నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోండి. మనం ఇడ్లీలోకి చేసుకునేదైతే కొద్దిగా తిక్కుగానే ఉండాలండి. దోశల్లోకి అయితే కొద్దిగా పలచగా చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి కావాల్సిన పోపును పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, పాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఇంగువను వేసి ఈ తాలింపుని కాస్త దోరగా వేగనివ్వండి. తాలింపు అనేది కాస్త దోరగా వేగిన తర్వాత స్టాప్ చేసేసుకొని ఈ తాలింపుని ఈ పచ్చళ్ళలో వేసి కలిపేయండి. ఇడ్లీ, దోశల్లోకి ఏ టిఫిన్లోకైనా అదిరిపోయే రుచితో మా ఇంటి దగ్గర హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ దగ్గర హోటల్ వాళ్ళని అడిగి మరీ చేశానండి ఈ రెసిపీ అనేది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం కొత్త రెసిపీ వీడియోతో.